అందాలలో అహో మహోదయం లోకమే నవోదయం. ఈ పాట ఎందుకో ఎరికేనా? కొన్ని రోజులైనాక దేవుళ్ళు కూడా ఈడికే విహారయాత్రకు వస్తారు కావచ్చు. ఇక ఫారిన్ వాళ్ళు అయితే ఎగ్గవాడు ఉరికొస్తారు ఇక్కడ అద్భుతాలు చూసేదందుకు. అబ్బో నాకైతే మాటలల్లా చెప్ప వశమే అయితే లేదు, మీరు చూడుర్రి. ఆహా చూస్తుంటే ఇక సింగపూర్ తాత, షికాగో జేజమ్మ, దుబాయ్ బాబాయ్, అమెరికా అమ్మమ్మ అసంటి నగరాలన్నీ ఇక మన హైదరాబాద్ కాలి గోటికి కూడా సరిపోవనిపిస్తుంది. కొండను అనుకునే పెద్ద బిల్డింగ్లు ఏడున్నాయి అంటే దుబాయ్, అమెరికా, చైనా అని చెప్పుడు బంద్ చేయాలిగా. ఎందుకంటే మన హైదరాబాద్ లోనే దునియాల ఏడలేని పెద్ద బిల్డింగ్లు మన సర్కార్ కడతదట. వీటితోని ఇక భూమి మీద వీటిని మించిన పొడుగు ఇంకొక టేది ఉండకుండా ఆలోచన చేస్తుండు మన కేసీఆర్ సారు. మొన్ననే చెప్పినాం కదా సారు హుస్సేన్ సాగర్ చుట్టూ పెద్ద పెద్ద బంగ్లాలు కడతాడు అని. చెప్పినట్టే వివరాలన్నీ కాగితం మీద రాసుకొని కార్యం మొదలు పెడుతుర్రు. మంచి దినం చూసి ఇక ముగ్గు పోసుడే ఆలస్యం. మరిగా మీకు దుబాయ్ ఎరికే కదా, గడదో ఖాలిఫా అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంటదట. 163 అంతస్తులు. ఏం తక్కువ కిందికెళ్ళి మీదికి కిలోమీటర్ దూరం ఉంటది అనుకోర్రి. ఇదే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ లేని పెద్ద బిల్డింగు. కానీ మన హుస్సేన్ సాగర్ సంజీవయ్య పార్క్ కాడ కట్టే బిల్డింగ్ అయితే దీని తాతంత ఎత్తుల కడతారట. విమానంలో పోయేటోళ్ళు చెయ్యి పెట్టి బిల్డింగ్ కోసన అందుకోవచ్చు అన్నట్టు. అగో గంత పెద్ద కడతారట దీన్ని. ఇక్కడితోటే ముచ్చట ఒడిచిపోయింది అనుకుంటే తప్పే. మన యాదగిరిగుట్ట ఉన్నది కదా, అగో దాన్ని కూడా సారు ఏదో వాటికన్ అనే సీట్ అట దాని లెక్కనే చేస్తా అని చెప్పిండు. వాటికన్ సీట్ అంటే ఎట్లుంటదో ఎరికేనా? రోడ్డు మీద నూనె వారబోసి ఎత్తుకోవచ్చు అన్నట్టు. గోరు పెట్టి గీరితే తప్ప గీతలు వడై కావచ్చు. అగో గంతగనం నున్నగుంటాయి ఆడ రోడ్లు. దుమ్మంటే ఏందో తెలియదు వాళ్ళకు. పొద్దుగాల తానం చేసి ఇస్త్రీ బట్టలతోటి పొరలాడినా గాని గింత కూడా మైల్ అంటదట. అగో అచ్చం గస్సుంటి సిటీ లెక్కనే యాదగిరి గుట్టను తయారు చేస్తా అన్నాడు మన ముఖ్యమంత్రి సారు. మొన్న గుట్ట మీదకెళ్ళి గాలి మోటార్ వేసుకొని తిరిగిండు కదా సారు. గప్పుడు యాదగిరి గుట్టను చూసినాక వాటికన్ సిటీ లెక్క చేయాలనే ఆలోచన వచ్చిందట సార్కు. వాటికన్ సిటీలో చెట్లు గిట్లు ఏం లేవు గాని మన తాన్నైతే 10 లారీల చెట్లు తెప్పించి నాటిస్తే నల్లమల్ల కాదు దాని నాయనమ్మసుంటి అడవి తయారైతది. తిరుపతిలో 7 గుట్టలుంటే యాదగిరి గుట్టను 2 గుట్టలు చేస్తున్నాడు మన సారు. మరి వీటన్నిటికీ పైసలు ఏడికెళ్ళి తెస్తారు అని భయపడకుర్రి. 1,00,000 కోట్లతోని బడ్జెట్ పెట్టిండు కదా, అందులోకెళ్ళే ఇన్ని తీసిస్తాడు సారు.